హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళాం అనమాట. ఇది ఎగ్జాక్ట్గా సబ్మెరైన్ చూపించాం కదా, మన ఆర్కే బీచ్ రోడ్లో సబ్మెరైన్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇది యుద్ధ విమానం అనమాట. ఇది సబ్మెరైన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయండి అనుష్క. పిల్లలకైతే 40, పెద్దవాళ్ళకైతే 70 ఉంటుంది. మనం ఇప్పుడు లోపల చూస్తున్నాం కదా, లోపల మొత్తం మనం ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి డీటెయిల్గా ఉంటుంది అనమాట. మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఈ ఫ్లైట్ గురించి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇది 36 గంటల యాక్సిడెంట్ ఫ్రీ అనమాట. ఇది ఫ్రీ విమానము, ఈ యుద్ధ విమానం. ఇది మనము సబ్మెరైన్ ఏమో 30 years మన మిలిటరీ వాళ్ళకు వర్క్ చేసి తర్వాత తెచ్చి మ్యూజియంలో పెట్టారు కదా, స్క్రాప్ చేయకుండా. ఇది కూడా సేమ్ అనమాట. ఇది 29 years మనము యుద్ధం కోసము వర్క్ చేసి తర్వాత తెచ్చి స్క్రాప్ చేయకుండా ఇక్కడ పెట్టారనమాట. ఇది మంచిగా నాలెడ్జబుల్ మ్యూజియం అనమాట. మనం ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ 3942 అనమాట దీని పేరు. ఈ మన హైదరాబాద్లో కూడా తొందరలోనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వస్తుంది అనమాట. మనం ఇంకా వైజాగ్ వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముండదు. హైదరాబాద్లో కూడా తొందరలోనే పెడతారనమాట. అయితే దీన్ని ఒక బర్డ్తో పోలుస్తారనమాట. ఈ బర్డ్ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎంటర్ కాగానే ఒక బర్డ్ ఉంటుంది, ఫ్లయింగ్ బర్డ్. అది ఏం చేస్తుంది అంటే భూమిపైకి వచ్చి ఎక్స్ పెట్టి తర్వాత మొత్తం సీ పైనే ఉంటుంది అనమాట, గాల్లోనే తిరుగుతుంటుంది. అలాగే ఈ విమానం కూడా అంతే అనమాట. వచ్చి ఉండి మొత్తం గాల్లోనే ఉంటుంది అనమాట. అందుకే దాంతో పోలిస్తారనమాట. అందుకే ఆ బర్డ్ని అలా ఎంట్రీలో పెట్టారనమాట. ఇంకా దీని లోపల మనకు పైలట్స్ ఇంతకు ముందు అంటే 90s జనరేషన్లో ఏ డ్రెస్ వేసుకునే వాళ్ళు, తర్వాత ఏ డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఫైట్ చేసే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకునే వాళ్ళు, అట్లా డిఫరెంట్గా అన్ని డీటెయిల్గా ఉంటాయి అనమాట. అంటే మన పైలట్స్ ఏది వేసుకుంటుండే, లేదంటే మన అందులో వర్క్ చేసే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, తర్వాత మిసైల్స్ ఏవేవి యూజ్ చేసిండ్రు, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది అనమాట మొత్తము. అయితే దీనిలో మిసైల్స్ క్యారియర్స్ కూడా ఉంటాయన్నమాట మొత్తము. నేను వీడియోలో చూడండి, ఇవన్నీ మిసైల్స్ క్యారియర్స్ అనమాట. మొత్తం మిసైల్సే ఉంటాయి అన్నమాట. అయితే దీనికి ఒక టెయిల్ గన్నర్ అనేది ఉంటుంది అనమాట. ఈ మొత్తం ప్లేన్కి ఒక టెయిల్ గన్నర్ అని ఉంటుంది అనమాట. మొత్తం 5 persons ఉంటారనమాట. మొత్తం ఈ యుద్ధ విమానంలో 4 persons ఇన్సైడ్లో ఉంటారనమాట. 1 person మాత్రం లాస్ట్కి టెయిల్ గన్నర్ దగ్గర ఉంటాడనమాట. అయితే ఈ టెయిల్ గన్నర్ దగ్గర ఉండే అతను 1 minute 255 times కాలుస్తారనమాట. ఆయన కాల్చిన ఒక్కొక్క బుల్లెట్ 2 to 3 kilometers వరకు వెళ్తుంది అనమాట. అయితే దీనికి ఫ్యూయల్ మాత్రం ఎయిర్లోనే ఫిల్ చేస్తారంట అనమాట. మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్కి 4 engines ఉంటాయన్నమాట. మీరు బయట వ్యూ చూసినప్పుడు తెలుస్తుంది. నేను ఇంకా వాయిస్ ఇచ్చేటప్పుడు లోపల వ్యూనే ఉందన్నమాట. బయట వ్యూ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. మొత్తం 4 engines ఉంటాయి అన్నమాట ఇందులోకి. 4 engines, 2 ఫ్రంట్ 2 ఉంటాయి కదా, ఆ ఫ్రంట్ 2 ఏమో క్లాక్ వైజ్లో తిరుగుతాయి, బ్యాక్ ఉన్న 2 ఏమో యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి అన్నమాట మొత్తము. తర్వాత ఈ మ్యూజియంలో అసలుకి మనం ఎన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేట వాళ్ళకి, అంటే మనం ఒకవేళ ఈ ప్లేన్ వాటర్లో పడిపోతే ఏం యూజ్ చేయాలి, తర్వాత ఎమర్జెన్సీ ల్యాండ్ అయినప్పుడు ఏం యూజ్ చేయాలి, తర్వాత ఈ యుద్ధంలో వీళ్ళు గెలుచుకున్న మెడల్స్ కానీ బెల్ట్స్ కానీ అవన్నీ మొత్తం అన్నీ క్లియర్గా ఉంటుంది అనమాట. ఎవరెవరు అంటే ఈ వార్లో ఎవరెవరు ఉన్నారు, ఈ ఫ్లైట్ని పైలట్స్గా ఎవరెవరు నడిపారు, ఇట్లా స్టార్టింగ్ ఎంట్రీలోనే ఇదే ఉంటుంది అనమాట. మొత్తం వాళ్ళ ఫొటోస్ కానీ, ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎవరు ఓపెన్ చేశారు, స్టార్టింగ్లో మొత్తం ఇదే ఉంటుంది అనమాట.
నెక్స్ట్ ఈ మ్యూజియం స్టార్టింగ్లో ఉన్న తర్వాత ఈ మ్యూజియంలో నుంచి మనం బయటికి వెళ్ళగానే ఇక్కడ ఎంట్రీ ఉంది కదా, ఆ ఎంట్రీలో నుంచి అక్కడ ఎగ్జిట్ ఉంది చూడండి, ఆ ఎగ్జిట్లో నుంచి బయటికి వెళ్ళగానే మనం ఈ ఎయిర్ క్రాఫ్ట్ మనము ప్లేన్లోకి వెళ్తాం అనమాట. ఆ ప్లేన్లోకి వెళ్తుంటే సేమ్ మనం నార్మల్గా ఒరిజినల్ ప్లేన్లోకి ఎలా వెళ్తామో అలానే ఉంటుంది అనమాట. సగం స్పేస్ ఈ ప్లేన్లో మెషిన్సే తీసుకుంటాయి అనమాట. వీళ్ళు పండుకోవడానికి ఒక చిన్న స్పేసెస్ తప్ప, సేమ్ సబ్మెరైన్ లాగానే అనమాట, పండుకోవడానికి ఒక చిన్న క్యాబిన్ స్పేసెస్ తప్ప మిగతాదంతా మొత్తం మిషన్స్ తోటే ఉంటుంది అనమాట. ఇంజన్స్ కానీ చాలా పెద్ద ఇంజన్స్ అలా ఉంటాయి అనమాట ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి చూపియండి, ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తము. నో వీడియో. అయితే ఇక్కడ మా తనిష్క చూడండి అన్ని మిషన్స్ని ఓపెన్ చేసి చూడడం కానీ, అన్ని మిషన్స్ని ఇంకా వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న, వాళ్ళ డాడీకి మిషన్స్ గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, తను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా, ఇంకా ప్రతిదీ చూపిస్తున్నారనమాట. ఎయిర్ డక్ట్ ఎయిర్ ఎట్లా వస్తుంది, ఇంకా కొన్ని ఏసీస్ కూడా అరేంజ్ చేశారు కదా, అవన్నిటిని చూపిస్తున్నాడు అనమాట. మొత్తము ఈ మిసైల్స్ని క్యారీ చేసేది ఏది, బాంబ్స్ ఎలా వేస్తారు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ. నేను అక్కడ వాయిస్ పెడదామంటే మీకు ఇది ఏసీది సౌండ్ కొంచెం గట్టిగా వస్తుంది అనమాట, అందుకే మనము నడవడానికి కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. మొత్తము 100లో 98% మనకి మిషన్స్ తోటే ఉంటుంది అనమాట. మొత్తం సేమ్ సబ్మెరైన్ లాగానే అనమాట. ఇది కూడా సబ్మెరైన్ ఎలాగైతే దాని వ్యాలిడిటీ అయిపోయినాక తెచ్చి మ్యూజియం లాగా పెట్టారో, దీన్ని కూడా అంతే అనమాట. దీన్ని కూడా ఇది అన్ని యుద్ధాలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత వ్యాలిడిటీ అయిపోయినాక మ్యూజియం లాగా స్క్రాప్ చేయకుండా ఇంకా ప్రతిది కూడా ఇంకా డీటెయిల్ గా చూపిస్తున్నారు అనమాట వాళ్ళ నాన్న. బయటకు వచ్చిన తర్వాత కూడా మేము బయటికి వచ్చిన తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అతను ఉన్నాడు అనమాట. నేను ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి. అతను ఎంత కష్టపడుతున్నారు చూడండి. తను మనిషే కానీ బొమ్మలాగా నించొని అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట. మా తనిష్క చాలా భయపడ్డది అనమాట చూసి. అతను సడన్గా స్టాచ్యూ లాగా ఉండి సడన్గా అని అన్నాడు అనమాట. చూసేసి ఇంకా భయపడ్డది అనమాట. ఇంకా మేము కూడా కొంచెం డబ్బులు ఇచ్చామన్నమాట. నేను ఇందాక చెప్పినాను కదా, ఇదే అనమాట. ఆ 4 ఇంజన్స్ని ప్రొపెలర్స్ అంటారు అనమాట. ఇందాక చెప్పినాను కదా 4 ఇంజన్స్ని, ఇగో ఇక్కడ చూడండి, ఈ 4 ఇంజన్స్ని ప్రొపెలర్స్ అంటారు అనమాట. ఫ్రంట్